హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? కర్రీ అనేది టమాటా చట్నీ వీడియో అనేది తీసి పెడదాం అనుకున్నాను, కానీ యాక్చువల్గా మర్చిపోయానండి వీడియో కోసం అనేది. సో ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి, ఏదో ఒక వీడియో అనేది పెడుతూ ఉంటాను, ఓకేనా? అలాగే నేనైతే టమాటా పచ్చడి రైస్ అనేది తింటున్నాను లంచ్ టైంలో. అంటే ఇంకా పెరుగు అవన్నీ ఉంటాయి అనుకోండి, తింటున్నాను. మీరు లంచ్లో ఏం తిన్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఎండాకాలం వస్తుంది కదా, అందరూ పచ్చళ్ళు కోసం అనేది ఉగాది అంతా అయిపోయిన తర్వాతనే కదా పచ్చళ్ళు అనేది స్టార్ట్ చేస్తారు. సో పెట్టుకుంటున్నారు పచ్చళ్ళు అనేవి అందరూ కూడా. నేను కూడా ట్రై చేస్తానండి. ఆల్రెడీ నాకు ఇంట్లో టమాటా పచ్చడి, పండు మిరపకాయల పచ్చడి ఇవన్నీ ఉన్నాయి. మ్యాంగో కూడా ఉంది. మ్యాంగో తురుము అనేది తురిమేసి ముక్కలు కాకుండా అలా పెట్టాలనేది అనుకుంటున్నాను, ఒక 5-10 కాయలు అలాగా. మాకు ఎక్కువ అనేది పట్టదండి పచ్చడి అనేది. ఉప్మాలకి ఇలాగనే ప్రత్యేకంగా అంటే పప్పు, మనం ముద్దపప్పు చేసినప్పుడు వేసుకొని తింటారు అంతే. సో పచ్చళ్ళలో ముద్దపప్పు, నెయ్యి, టమాటా పచ్చడి కానీ, పండు మిరపకాయల పచ్చడి కానీ, అలాగే మ్యాంగో పచ్చడి కానీ, ఈ మూడిట్లలో ఏది వేసుకున్నా కూడా సూపర్గా అనేది ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, కాంబినేషన్ అనేది నాకైతే బాగా నచ్చుతుందండి, ఓకేనా? అండ్ అలాగే ఇంకా ఫుడ్ పోటీ అనేది తినేది పెట్టాలి అనేది అనుకుంటున్నాను. మా బాబు, మా ఇంకొకటి ఇమ్రాన్ ఉంటాడు కదా, సో వాడికి మా బాబుకి ఇద్దరికి కలిసి పెట్టాలనేది అనుకుంటున్నాను, ఇద్దరు పిల్లలకి. ఇద్దరికి అయితే పెట్టాలనేది అనుకుంటున్నాను, వీళ్ళిద్దరికి. ఎందుకంటే చూద్దాం, వాళ్ళు అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఇది అనేది తెలీదు. నాకు తెలిసి అయితే ఇమ్రానే గెలుస్తాడు, ఎందుకంటే వాడు ఫాస్ట్గా తింటాడు, వీడేమో చాలా స్లో అనమాట. వీడు కూడా తింటాడు కానీ వాడంత ఫాస్ట్గా అనేది తినలేడు, మెల్లగా తింటూ ఉంటాడు. వారానికి ఒక వీడియో అయినా సరే అది అలా అనేది పెడదాం అనేది అనుకుంటున్నాను. అలాగే ఇంకా మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అనేది, వంటలు అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఛానల్ని, ఓకేనా? అలాగే రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను, చూడండి, అప్లోడ్ చేస్తాను, ఓకేనా? వంట చేసుకుంటూ అయితే మాట్లాడవచ్చు, కానీ తింటూ మాట్లాడాలంటే కొంచెం ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదండి. అలాగే టమాటా పచ్చడిలో నేను ఏం చేశానంటే కొంచెం చింతపండు అనేది వేశాను. కారం ఉంటుందేమో అని చెప్పేసి చింతపండు వేశాను, కానీ కారం ఏం లేదండి. అలాగే టమాటా పచ్చడిలో ఎప్పుడైనా సరే కొన్ని తాలింపులు అనేది వేయించండి, ఎల్లిపాయలు అనేది. అలాగే దాని తర్వాత పచ్చడి అనేది మనం పట్టేటప్పుడు మిర్చీలలో పచ్చిమిర్చి అనేది ఫస్ట్ మనం పట్టేస్తాం కదా మిక్సీ, టమాటా ముక్కల కంటే కూడా. అప్పుడు మీరు 2-3 అంటే పచ్చడిని బట్టి మీరు పచ్చివి కూడా ఎల్లిపాయలు అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే మనము ఇంకా దానికి తాలింపు అనేది అవసరం లేదండి, కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, ఓకేనా? ఒకసారి అయితే అలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకా ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం పెడుతున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుందండి, ఓకేనా? అందరికీ బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆకలి వేస్తుందండి, అందుకనే
ఇంకా ఇలాగే రెడీ ఏం అవ్వకుండా తినేస్తున్నాను. అంటే అంతా అయిపోయింది, పూజ అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఎలా ఉన్నానో అలాగే షాప్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి వెళ్తాను అనమాట. ఓకేనా, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.